హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక అద్భుతమైన శుభవార్త అయితే వెలువడనుందండి. త్వరలోనే వారి జీతాలు మరియు పెన్షన్‌లు భారీగా అయితే పెరగబోతూ ఉన్నాయి. ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జూలై నెలకు సంబంధించి ప్రకటించబోయే కరువు భత్యం డిఆర్‌ఎస్ అలవెన్స్ పెంపు కోసం ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క కరువు భత్యం అనేది కేవలం నెలాఖరున వచ్చేటటువంటి జీతంలో ఒక చిన్న భాగం మాత్రమే కాదు. ఇది ఒక ఉద్యోగి యొక్క ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్, గ్రాట్యుటీ మరియు పదవీ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ వంటి అనేక కీలకమైన ఆర్థిక ప్రయోజనాలపై ప్రత్యక్షంగా ప్రభావాన్ని అయితే చూపుతుంది. అసలు ఈ యొక్క డిఏ అంటే ఏమిటి? దీన్ని ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు? జూలైలో ఈ యొక్క పెంపు ఎంత శాతం ఉండవచ్చు? మరియు దీనికి రాబోయే 8వ వేతన సంఘంతో ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఇటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇప్పుడు మనము చర్చించుకుందాము. ముఖ్యంగా ద్రవ్యోల్బణం గురించి మాట్లాడుకుంటే మార్కెట్‌లో వస్తువుల ధరలు పెరిగినప్పుడు సామాన్యుల కొనుగోలు శక్తి అనేది తగ్గుతుంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రభుత్వం తన ఉద్యోగులకు అందించేటటువంటి అదనపు ఆర్థిక సహాయమే ఈ యొక్క కరువు భత్యం. ప్రభుత్వ ఉద్యోగులకు దీనిని డీఏ అని పిలుస్తారు. అదే విశ్రాంత ఉద్యోగులకు అంటే పెన్షనర్స్‌కు దీనిని డీఎన్ఎస్ రిలీఫ్‌గా పేర్కొంటారు. డీఆర్ రూపంలో అందిస్తారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే పెరుగుతున్న ధరల వల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా చూడటమే. ముఖ్యంగా ఆర్థిక కథనాల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 2 సార్లు అంటే జనవరిలో ఒకసారి మరియు జూలైలో ఒకసారి ఈ యొక్క భత్యాన్ని సవరిస్తుంది. సాధారణంగా ఈ పెంపుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మార్చి మరియు అక్టోబర్ నెలల్లో వెలువడినప్పటికీ, ఆ పెంపు మాత్రం ముందస్తు తేదీల నుంచి అంటే వరుసగా జనవరి 1 తేదీ మరియు జూలై 1 తేదీ ఎవ్రీ ఇయర్ అమల్లోకి వచ్చేటట్టుగా అయితే పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే ఏప్రిల్ నెలలో కేంద్ర ప్రభుత్వం డీఏను మొత్తం 58% నుంచి 60% పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసి నిర్ణయం తీసుకుందనమాట. ఈ 60% పెంపనేది జనవరి 1, 2026 నుండి అమల్లోకి అయితే వచ్చేసింది. దీనివల్ల దేశంలోని సుమారు 50,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు విశ్రాంత ఉద్యోగులైనటువంటి పెన్షనర్లకు 65,00,000 మంది పెన్షనర్స్‌కి ప్రత్యేకంగా ఆర్థిక లబ్ధి అయితే చేకూరింది. 2% పెంపు. ఇప్పుడు అందరి దృష్టి జూలై 2026 పెంపుపైనే ఉంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐ అందించే గణాంకాల ఆధారంగా ఈసారి కూడా డీఏలో 3-4% వరకు పెంపు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు మరియు ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఇది 4% పెరిగితే అప్పుడు మొత్తం డీఏ 64%కి చేరుకుంటుంది. ఇది ఉద్యోగుల చేతికొచ్చే జీతంలో గణనీయమైన మార్పునైతే చూపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల కోసం పోటీ పడి మరీ డీఏను పెంచుతున్నాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చేలాగా డీఏను ఏకంగా 20% మేర పెంచింది. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్యోగులకు మొత్తం డీఏ 38%కి చేరుకుంది. అలాగే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా మరియు ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలు కూడా తమ డీఏను 60%కి పెంచి కేంద్రంతో సమానంగా నిలిచాయి. తమిళనాడులో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా 1,230,00,00,000 అదనపు భారం పడనుంది. అయితే బీహార్ వంటి రాష్ట్రాల్లో అయితే 5వ, 6వ మరియు 7వ వేతన సంఘాల పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకు వేర్వేరు శాతాల పెంపును ప్రకటించి అందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేశారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి పాత డీఏ బకాయిలను అరియర్స్ చెల్లింపు కోసం ఏకంగా 800 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. కేవలం సివిల్ ఉద్యోగులే కాకుండా ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఏ బ్యాంకింగ్ సిబ్బందికి మరియు రైల్వే శాఖ తన ఉద్యోగులకు 2% మేర అదనపు డీఏనైతే ప్రకటించి పండుగ వాతావరణాన్ని నింపాయి. అయితే మరి అసలు ఈ డీఏని ఎలా అనేది చాలామందికి ఉండే సందేహం. ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారంగా గత 12 నెలలుగా ఏఐసీపీఐ ఐడబ్ల్యూ సగటు పెరుగుదల ఆధారంగా ఒక నిర్దిష్ట ఫార్ములా
ద్వారా దీనినైతే లెక్కిస్తారు. అందుకే ప్రతి నెల విడుదలయ్యే ధరల సూచి గణాంకాలను ఉద్యోగ సంఘాలు చాలా నిశితంగా గమనిస్తూ ఉంటాయి. అయితే ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్‌యూస్‌లో పనిచేసే వారికి మాత్రం ఈ లెక్కలు వేరుగా ఉంటాయి. అక్కడ ప్రతి 3 నెలలకి ఓసారి ఎవ్రీ 3 మంత్స్‌కి డీఏ పెంపనేది ఉంటదనమాట. సో, సగటు ధరల ఆధారంగా ఇండస్ట్రియల్ డీఏను నిర్ణయిస్తారు. అయితే డీఏ పెరగడం వల్ల కేవలం నెల జీతం పెరగడమే కాదు, ప్రాథమిక వేతనం మరియు డీఏ కలిపి లెక్కించేటటువంటి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. తద్వారా ఉద్యోగి పదవీ విరమణ చేసే నాటికి వారి చేతికి వచ్చేటటువంటి గ్రాట్యుటీ మరియు పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుందనమాట. ఇది ఉద్యోగులు ఒక రకమైన దీర్ఘకాలిక పొదుపుగా అయితే పనిచేస్తుంది. ఇకపోతే డీఏలో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఇండస్ట్రియల్ డీఏ. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సిబ్బందికి వర్తిస్తుంది మరియు ప్రతి 3 నెలలకోసారి మారుతుంది. రెండవది వేరియబుల్ డీఏ. ఇది సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది మరియు ఏటా 2 సార్లు సవరించబడుతుంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల మధ్య ఒక పెద్ద చర్చే నడుస్తోంది. అదే డీఏ విలీనం, డీఏ మెర్జర్. నిబంధనల ప్రకారంగా డీఏ 50% దాటినప్పుడు దానిని బేసిక్ పేలో విలీనం చేయాలి. కానీ ప్రభుత్వం ప్రస్తుతం ఆ ప్రతిపాదన ఏదీ కూడా తమ వద్ద లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ 8వ వేతన సంఘం వచ్చే నాటికి ఈ యొక్క విలీనంపై ఒక స్పష్టత వస్తుందని ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. ఆదాయపు పన్ను విషయానికొస్తే ఉద్యోగులు పొందే డీఏ పూర్తిగా పన్ను పరిధిలోకి ఫుల్ టాక్సబుల్ వస్తుందన్నమాట. కాబట్టి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు దీనిని ఆదాయంగా చూపించవలసి ఉంటుంది. ఇక చివరగా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం గురించి మాట్లాడుకుంటే, సాధారణంగా ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ వేతన సంఘం తన నివేదికను సమర్పించడానికి సుమారు 18 నెలల సమయాన్నయితే తీసుకుంటుంది. సో, ప్రస్తుతం అంచనాల ప్రకారంగా 2027 ఫిబ్రవరి లేదా 2027 ఏప్రిల్ నెలల మధ్యలో 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక నిర్ణయాలు, కొత్త జీతాల స్కేల్స్ వెలువడే అవకాశం ఉంది. అప్పటి వరకు ఉద్యోగులందరికీ జూలైలో వచ్చేటటువంటి డీఏ పెంపే ప్రధానంగా ఊరటనివ్వనుంది. అయితే ప్రభుత్వం ప్రకటించబోయే ఆ కొద్ది శాతం పెంపు కూడా వేలాది రూపాయల అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని ఉద్యోగులు మరియు పెన్షనర్ వర్గాలంతా కూడా ఎంతో నమ్మకంగా ఉన్నారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ జూలై, జూలై 2026కు సంబంధించి డీఏ ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని జెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ ఎదురు చూస్తున్నారు. కేంద్రం ప్రకటించినట్లయితే రాష్ట్రం కూడా ప్రకటించాల్సి ఉంటుంది. సో, ఈసారి ఏఐసిపిఐ ఇండెక్స్ ప్రకారంగా డీఏ అనేది 3% నుండి సో, డీఏ అనేది 3% ఫ్రెండ్స్. 3% నుండి లేదా 4% వరకు పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో, మొత్తానికి ప్రస్తుతం ఉద్యోగులకు అందుతున్న 60% కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న 60% డీఏ కాస్త 63 లేదా 64%కి చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అలాగే రాష్ట్రాలు కూడా కేంద్రంతో సమానంగా ప్రకటిస్తున్నాయన్నమాట. కొన్ని రాష్ట్రాలు డీఏలను కేంద్ర ప్రభుత్వంతో సమానంగా పశ్చిమ బెంగాల్ అయితేనేమి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాలైతే డీఏ ప్రకటించడంలో కేంద్రాన్ని ఫాలో అవుతూ ముందంజలో ఉన్నాయి. ఇంకా వేతన సవరణ విషయానికొస్తే 2027 ఫిబ్రవరి లేదా ఏప్రిల్ నెలల్లో రెండు ఈ యొక్క ఎయిత్ పీఆర్స్‌కి సంబంధించి నివేదిక వస్తుంది. అందులో నివేదిక వచ్చిన తర్వాత స్కేల్స్ అయితే నిర్ణయించబడతాయన్నమాట. సో, దీనివల్ల కూడా కొద్దిగా జీతాలు పెరుగుతాయి. సో, ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.